సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరచి ప్రకటన గ్రంథం అందరూ మన బైబిల్ గ్రంథాలు తెరచి గత వారం వరకు మనం 4 సంఘాల గురించి విన్నాం. 4 సంఘాల గురించి మరి దేవుడు తన్ను ఎలాగ పరిచయం చేసుకున్నాడు, ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడు, ఏ సంఘముల యొక్క వివరణ ప్రభు ఇచ్చారో మనం విన్నాం. ఈ పూట 5వ సంఘం గురించి కూడా మనం విందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 4వ చదవండి అక్క. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదవో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. చాలు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. గత వారం మనం మరి స్ఫుర్ణ సంఘం గురించి విన్నాం. దేవుడు మరి స్ఫుర్ణ సంఘానికి ఎలాగైతే మొదటివాడిగా, కడపటివాడిగా, మృత్యుంజయుడిగా పరిచయం చేసుకున్నాడో ఆ మాటలు విన్నాం. పెర్గమ సంఘం గురించి కూడా మరి దేవుడు ఎలాగా తను తాను ఆ 2 అంచుగల వాడిగల ఖడ్గము ధరించిన వ్యక్తిగా ప్రత్యక్షపరుచుకున్న విధానం విన్నాం. ఈ పూట మనం వినబోతున్న సంఘం సార్దీస్ సంఘం. చెప్పండి, ఆ సంఘం పేరు సార్దీస్ సంఘం. ఈ 7 సంఘాల్లో ఇది 5వ సంఘం. నేను ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను ఏంటంటే, ఈ 7 సంఘాలు మన ఆత్మీయ జీవితాన్ని నిర్దేశిస్తున్నాయి. ఈ 7 సంఘాలు 7 పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఏ సంఘం ఎలా జీవించింది, ఎలాగా దేవుని దగ్గర మెప్పు పొందుకుంది, ఎలాగా దేవుని చేత హెచ్చరించబడింది, ఎలాగా దేవుని చేత తిట్లు పొందియో, ఈ యొక్క 7 సంఘాల్లో ఖచ్చితంగా ఆ అనుభవాలు తప్పకుండా మన సంఘాల్లో, ప్రతి సంఘంలో ఆ అనుభవాలు కలిగిన వారు ఉన్నారు. మరి ఈ మాటలు ఎందుకు బోధించబడతా ఉన్నాయి? బోధించబడుతుండగా నీవు సరిచేయబడతావు, నీవు సరిచేయబడాలని. మొదటి సంఘం, ఆది నుంచున్న సంఘం, పురాతనమైన సంఘం, అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రారంభించబడి, తిమోతి ద్వారా కొనసాగించబడి, యోహాను ద్వారా స్థిరపరచబడిన సంఘమే దాంట్లోని లోపం వెతికాం, దాంట్లోని లోపాన్ని చూపెడతా ఉన్నాడు. తొలి ప్రేమను విడిచిపెట్టింది విన్నాం. మనం కూడా ఒకవేళ ఆ మొదటి ప్రేమను కోల్పోయిన వారిగా ఉన్నామేమో. స్ఫుర్ణ సంఘం అయితే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా దేవుని కొరకు కదలకుండా, అడుగులు తడబడకుండా వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు అని విన్నాం. మనం కూడా కాపాడుకోవాలని అర్థం. రాబోతున్న ఈ శ్రమలు ఆల్రెడీ ప్రారంభించబడ్డాయి. ఎక్కడ చూసినా భయంకరమైన శ్రమలు క్రైస్తవుల మీదే ఎక్కువగా ఆ శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. ఆ శ్రమలలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పెర్గమ సంఘంలో ఉన్న లోపాల గురించి విన్నాం. ఈ పూట నేను గత వారం చెప్పాను కదా, ప్రభు 2 సంఘాలను ఒక్క తప్పు కూడా చూపెట్టలేదు. ఒకటి స్ఫుర్ణ సంఘం, రెండోది ఫిలదెల్ఫియా సంఘం. ఈ 2 సంఘాల్లో డయాగ్నోస్ చేయలేదు, ఒక్క తప్పు కూడా చూపెట్టలేదు. వాటి యొక్క ఎలాగా జీవించాలో, ఇంకెలా బ్రతకాలో, ఇంకా మెరుగైన జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పాడు. ఎఫెస్ సంఘం, తుయతైర సంఘం, పెర్గమ సంఘం, ఈ 3 సంఘాల్లో కొన్ని క్రియలు బాగా ఉన్నాయి, కొన్ని తప్పిపోతున్నారని చెప్పాడు. కొన్ని బాగానే ఉన్నాయి,
మరికొన్ని విషయాల్లో మీరు తప్పిపోతున్నారు. వాటిని సరి చేసుకుంటే ఇంకా మెరుగైన దీవెనను పొందుకుంటారని విన్నాం. ఒక్క మెప్పును కూడా పొందుకొని దేవుని చేత ఒక రకంగా తిట్టబడిన సంఘం ఏంటంటే సార్దీసు, లవోదికీయ. ఆ సార్దీస్ సంఘం గురించి ఈ పూట వినబోతున్నాం. దానికి ఎలాగో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ప్రభు, ఆ సంఘాన్ని ఎలాగ పరిచయం చేసుకుంటున్నాడు, ఆ తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు విందాం. ఇంతకుముందు చదివినట్టుగా మరొక్కసారి ఆ మాట చదువుదాం. మొదటి వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులేవనగా. హల్లెలూయా. ఈ సంఘానికి ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు మనం విన్నాం కదా. మొదటి సంఘానికి ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడు చూడండి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు. అసలు ఒక ప్రత్యేకమైన అనుభవాలు. ప్రతి సంఘానికి ప్రత్యేకత, తను ప్రత్యక్షపరచుకోవడంలో. ఒకటే ప్రత్యక్షత ఇవ్వచ్చు కదా. మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే, మృత్యుంజయుడని నేనే, మరణించిన వాడిని నేనే అన్న ఆ ప్రత్యక్షత ప్రతి సంఘానికి ఇస్తే బాగుండు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఏ సంఘం ఏ స్వభావాలు కలిగి ఉన్నాయో దేవునికే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. స్థానిక కాపరికి తెలియవచ్చేమో కానీ దేవునికి సమస్తం తెలుసు. ఏ సంఘం ఎటువంటిది, ఏ వ్యక్తులు ఎటువంటి వారు. అందరూ భక్తి చేస్తున్నారంటే అందరూ భక్తి పరులు అనుకూలం. దేవుడు ఎన్నుకోవడానికి సమయలు పంపించినప్పుడు సమయలు ఎవరు? అభిషేకించబడిన వ్యక్తి. సమయలు ఎవరు? మొట్టమొదటిగా శిలోహు మందిరంలో ఏలి తర్వాత నిలబడ్డ నాయకుడైన న్యాయాధిపతి, ప్రవక్త, అభిషేకించబడిన వ్యక్తే 7 గుర్తించలేకపోయాడు. అంటే అర్థం ఏంటి? సేవకులు కానీ ఈ లోకంలో ఎంత ఆలోచన కలిగిన, ఎంత ఆత్మ కలిగిన వారైనా మనిషి యొక్క పైరు పని చూస్తారేమో కానీ వారి అంతరంగాన్ని చూడలేరు. గుర్తించాడు ఆ సమయలు. మొట్టమొదటి వ్యక్తి ఆ యొక్క యెషై కుమారులో పెద్ద కుమారు రాగానే సమయలు సంతోషించాడు. బా, ఎంత ఎత్తు, ఎంత ఆ యొక్క ముఖ స్వరూపము, ఎంత తేజస్సు, ఇంత బలాఢ్యుడు, ఈ వ్యక్తి కావాలనుకొని అభిషేకించబోయాడట. అంటే దాని అర్థం ఏంటి? న్యాయాధిపతి, ప్రవక్త. చూడండి, ఇశ్రాయేలు పిల్లలకు రాజు అనే వ్యక్తి లేడిగా. మొట్టమొదటి రాజులు సౌలు కంటే ముందు నుంచినవారు సమయలు. అంతటి సమయలు కూడా గుర్తించలేకపోయాడు. అందుకే ఆ మాట అంటాడు, మనుషులు పైరు పని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఈరోజు మన అంతరంగంలో ఏ లోపాలు ఉన్నాయో, మన ఆత్మీయతలో ఏ లోపాలు ఉన్నాయో ఈ 7 సంఘముల గురించి వింటుండగా మనల్ని మనం సవరించుకొని దేవుని సహాయముతో పరిశుద్ధపరచుకొని దేవుని కొరకు నిలబెడుదుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అంటే 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు. 7 నక్షత్రములు ఈ 7 సంఘాలకు సూచనగా ఉన్నాయంటే మళ్ళీ ఏమంటున్నాడు? దేవుని 7 ఆత్మలు. మనం అనేక ఆత్మల గురించి విన్నాం. మనుష్యాత్మ గురించి విన్నాం, పరిశుద్ధాత్మ గురించి విన్నాం, రెట్టింపు ఆత్మ గురించి విన్నాం. ఇక్కడ ఏమంటాడు? దేవుని 7 ఆత్మలు గల. అంటే 2 రకాల స్వభావాలు మనం వింటాం. 7 ఆత్మలు అంటే 7 రకాల దేవుని స్వభావాల గురించి నిర్దేశిస్తుంది. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 7 అంటే బైబిల్ ప్రకారం చెప్పాలి సంపూర్ణత. అంటే సంపూర్ణమైన ఆత్మ కలిగిన వాడు, సంపూర్ణ ఆత్మ కలిగిన వాడు, సంపూర్ణత కలిగిన వాడు, పరిపూర్ణ ఆత్మ కలిగిన వాడు. తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. అందరి ఆత్మలు కంటే సంపూర్ణత స్థితిలో సంపూర్ణ ఆత్మ కలిగి, పరిపూర్ణ ఆత్మ కలిగి నిర్దేశిస్తున్నాను అని చెప్తూ ఏమేమి చెప్తున్నాడు? మొట్టమొదటిగా దీని యొక్క లోపాల గురించి ఏం చెప్తున్నాడు విందాం. 2వ వచనం. మొదటి క్రియలు నా దేవుని ఎదుట, దాని పైన వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. చాలక మొట్టమొదటిగా చెబుతున్న మాట
సంఘంతో నిర్దేశిస్తున్న మాట. ఏదో లోకంలోని అన్యులతో చెప్పే మాట కాదు ఇది. సరే, అన్యుల గురించి చెప్తున్నాడంటే వారు మందిరానికి రారు, వారు ప్రార్థనకు రారు, వారు రక్షణ తీసుకోలేదు, వారు బాప్తిసం తీసుకోలేదు, వారు పరిశుద్ధాత్మ పొందుకోలేదు, వారికి దేవుని ప్రేమ తెలియదు అనుకుందాం. కానీ ఇక్కడ స్పష్టంగా సంఘం, ఆదిలో ఉన్న సంఘం, మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘం, పరిశుద్ధులైన సేవకులు రక్తము కార్చి ప్రాణార్పం పెట్టి నిలబెట్టి స్థాపించుకున్న సంఘమే ఎలా ఉందట? జీవించుతున్నారన్న, అమ్మా వింటున్నారా? అందరు నా వైపు చూడండి. మీరందరూ జీవిస్తున్నారన్న పేరు మాత్రమే ఉంది, కానీ మీరు మృతులే అంటే అర్థం ఏంటి? మృతులు అంటే చచ్చిన వారు. చచ్చిన వారితో పోలుస్తున్నాడేంటి? సంఘం అంటేనే జీవం గల ప్రజలున్న సంఘం కదా, చచ్చిన వారితో పోలుస్తున్నాడు. ఏదో బ్రతుకుతున్నామంత పేరు, కానీ దేవుని దృష్టిలో చచ్చిన అనుభవం కలిగి ఉన్నారు, మృతమైన అనుభవం కలిగి ఉన్నారు. దేవుని చేత మృతులు అని తిట్టిపించుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మనం చదివితే ఒక మాట. ఇప్పుడు ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండంలో మొట్టమొదటి మానవుని దేవుడు ఎలా నిర్మించాడు? మట్టితో నిర్మించాడు. ఎవరు? ఆదాము, హవ్వ. వారికి అన్ని స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. ఒక్క షరతు పెట్టాడు. ఏం షరతు అది? మీరు ఎట్లయినా తిరగండి, ఏదైనా తినండి, కానీ మంచి చెడులను తెలివినిచ్చు వృక్షం యొక్క ఫలమును తింటే నిశ్చయంగా చచ్చేదరన్నాడా? ఆ మాట ఒకసారి చదువుదాం క్లారిటీ కొరకు. రెండవ అధ్యాయం 3వ వచనం, ఆదికాండం. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలు. హల్లెలూయా. ఆదాముకి ఏం షరతు పెట్టాడు? ఆదాము హవ్వకు, మీరు ఎలాగైనా బ్రతకండి, సంతోషంగా సమృద్ధిని అనుభవిస్తూ ఈ యొక్క తోటను సేద్యం చేయండి, సంతోషంగా బ్రతకండి, ప్రతి ఫలమును తినండి, కానీ ఒక్క షరతు, ఆ మంచి చెడులను నిర్దేశించే ఆ ఫలములు మాత్రం ముట్టకండి, దాని తెరువు పోకండి, అవి తినకండి. ఎందుకంటే అవి తిన్న దినమున మీరు చచ్చిపోతారు, మృత స్థితిలోకి వెళ్ళిపోతారు అని తేటగా చెప్పాడు. మరి ఇప్పుడు మీరు చెప్పాలి, దేవుడు అబద్ధం ఆడతాడా? మనుషులు అబద్ధం ఆడతారు, మనం అందరూ అబద్ధాలు ఆడతాం అనుకున్నాం. దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుని మాట నెరవేరకుండా పోతుందా? గత శుక్రవారం విన్నాం కదా, దేవుడు మాట ఇస్తే యుగాలు దాటినా తరాలు దాటినా మనుషులు గతించిపోయిన ఆయన మాట మాత్రం గతించిపోదు. మరి దేవుడు మాట తప్పడు కదా. ఏమంటున్నాడు? మీరు తిన్న దినమున చస్తారన్నాడు. మరి చచ్చాడా? చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం, ఆదాం గురించి 3వ వచనం, 5:3. 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారును కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. 800 ఏండ్లు అంటే ఇవి ఒక 800 ఏండ్లు. షేతు పుట్టక మునుపు 130 ఏండ్లు అంటే 930 సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, దేవుడు అబద్ధం ఆడా? మరి ఆదాం విషయంలో ఎందుకు జరగలా? దేవుడు అబద్ధం మాట కదా, దేవుని మాట నిరర్థకం కదా, యుగములు దాటినా అది గతించిపోని మాట కదా. ఆదాము 930 ఏళ్ళు బతికాడు అంటే దాని అర్థం ఏంటి? ఆత్మీయంగా చచ్చిపోయారు వాళ్ళు. ఎప్పుడో దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు, నిజమే. మంచి చెడులను ఆ వృక్షం యొక్క ఫలములు తిన్న తర్వాత ఆదాము హవ్వ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో పడిపోయారు. చచ్చిన అనుభవంలో ఆత్మీయతలో ఫలములు లేవు. పైకి బ్రతికే ఉన్నారు, పైకి 930 ఏళ్ళు బ్రతికాడు. మంచి ఆరోగ్యంతో, ఎక్కడ ఏ రోగాలు లేకుండా మంచిగా బ్రతికాడు. దేవుడి చేత నిర్మించబడ్డవాడు కదా.
ఆత్మీయంగా చనిపోయారు. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథానికి వద్దాం. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే అర్థం ఏంటి? ఈ సంఘం ఆత్మీయంగా ఎప్పుడో చచ్చిపోయింది, ఆత్మీయంగా మృత స్థితిలోకి వెళ్ళిపోయింది, ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి, ఆత్మీయంగా వీరి బ్రతుకు చూడండి ఆ జీవం లేని స్థితిలో పడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మాటను మనకు నిర్దేశిస్తున్నాడు. ఒకవేళ ఈ పూట దేవుడు మన క్రియలన్నీ తెలుసు, మన ఆలోచనలు తెలుసు, మన నడవడిక తెలుసు, మన నడిపింపు తెలుసు, స్పష్టంగా చెప్తున్నాడు. జీవిస్తున్నావు, ఏదో పేరుకు మాత్రమే. అంటే అర్థం తెలుసా? ప్రతి సంఘంలో పేరుకు మాత్రమే వచ్చేవారు ఉన్నారు. ఏదో వస్తున్నారంటే పలానా వాళ్ళు వస్తున్నారంటే వస్తున్నారు. ఏదో కొన్ని లెక్కలు చూసినప్పుడు ఎంతమంది విశ్వాసం ఉన్నారు, ఆ పలానా కుటుంబం కూడా వస్తుంది. కానీ ఆత్మీయ స్థితిలో చూస్తే వారు లెక్కలో లేరు. ఏదో సంఘంలో ఎంతమంది ఉన్నారంటే కౌంట్ చేసినప్పుడు లెక్కలు పెడతారు, కానీ దేవుని లెక్కలో వారు ఎప్పుడో చచ్చిపోయారు. ఆత్మీయంగా దేవుని దృష్టిలో ఆత్మీయ అనుభవంలో వారు మృత స్థితిలో ఉన్నారు. పేరుకు మాత్రమే బ్రతుకుతున్నారు, పేరుకు మాత్రమే మందిరానికి వస్తున్నారు, పేరుకు మాత్రమే కానుకలు వేస్తున్నారు, పేరుకు మాత్రమే రక్షించబడ్డామా, వస్తున్నామా, ప్రభు బలలో చేయబెడుతున్నామా, సేవకుల చేత ప్రార్థన చేయించుకున్నాం, పేరుకు మాత్రమే. ఆత్మీయ గ్రహింపు లేదు. ఆత్మీయంగా వారు జీవం కలిగి దేవుని కొరకు అడుగేసే స్థితిలో లేరు, ఆత్మీయ గుంపులో లేరు. పరిశుద్ధాత్మ నిండిన గుంపులో ఈ గుంపు లేదు. సార్దీస్ సంఘం ఆనాడు లేరు, మరి ఈనాడు మనలో కూడా ఏదో సంఘపు లెక్కలో ఉన్నావా? పేరుకు మాత్రమే వస్తున్నావా? పేరుకు మాత్రమే మందిరానికి వచ్చి పేరుకు మాత్రమే ఏకీపించిన వారితో ఉండకు. మనం వెలుగు సంబంధులు, ఈ లోకం చీకటి సంబంధులు కాదు. ఆత్మీయంగా అనుక్షణము దేవుని కొరకు అనేక ఫలములు ఫలించాల్సిన వారు. హల్లెలూయా! శబ్దం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఎక్కడ ఉన్నా, నమలిగొండలే ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇంకా ఏ ఊర్లో ఉన్నా, పేరుకు మాత్రం జీవించొద్దు, పేరుకు మాత్రమే మందిరానికి వెళ్ళొద్దు, ఆదివారం కదా మందిరానికి వెళ్ళాలి కదా అన్న స్థితి రాకూడదు. నీకు ఒక మెలకు ఉండాలి, ఆత్మీయతలో ఒక మెలకు ఉండాలి. ఏంటి? అమ్మో, ఇది దేవుని దినం, దేవుని కొరకు సిద్ధపడాలి. మిగతా రోజుల్లో భక్తి లేకుండా లోకానుసరంగా తిరుగుతున్నావంటే నువ్వు పేరుకు మాత్రం వచ్చినట్టే. దేవుని లెక్కలో నీ యొక్క అకౌంట్ లేదు, జీవ గ్రంథంలో నీ పేరు లేదు. ఇది మాత్రం స్పష్టం. ఆత్మీయతలో నిలబడలేని వారు, ఆత్మీయంగా నిలబడలేని వారు, ఆత్మీయంగా దేవుని కొరకు ఫలములు ఫలించలేని వారు, ఆత్మీయ స్థితిలో కడ వరకు దేవుని కొరకు నిలబడలేని వారు, ఊరు మారగానే, ప్లేస్ మారగానే వారి స్థితిని మార్చుకునేవారు ఆత్మీయులు కాదు. వారు శరీర సంబంధులు, దేవుని సంబంధులు కాదు. వారు దేవుని కొరకు బ్రతికే అనుబంధం కాదు వారిది. సార్దీస్ సంఘం అట్లా జీవించింది కనుక దేవుడు స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. చూడండి, మనమే కనుక ఒక వ్యక్తి రాంగ్ రూట్లో వెళ్తున్నాడు అనుకోండి, దేవుని మందిరానికి వస్తూ కూడా రాంగ్ రూట్లో వెళ్తే గట్టిగా ఎవరైనా చెప్తారా? మీరు ఎవరైనా చెప్తారా? మనం ఏం చెప్తాం? బ్రదర్ అట్లా కాదు, ఏదో మా మొహమాటంతో ఏదో ఒక మాట చెప్పినట్టు చెప్తాం. కానీ ప్రభు అలాగా స్పష్టంగా చెప్తున్నాడు. ఉట్టి పేరు మాత్రమే వస్తున్నావు, పేరుకు మాత్రమే మందిరానికి వస్తున్నావు, పేరుకు మాత్రమే ఏదో నామకార్థ భక్తి నీలో కనబడతా ఉంది, నామకార్థ స్థితి నీలో కనబడతా ఉంది. నీ అసలు రంగంతా దేవుడు చూస్తున్నాడు. ఆచారాలు పాటించినప్పుడు అన్య వివాహాలు అన్నిట్లో పాల్గొనే స్థితి నీలో కనబడుతుంది. నువ్వు ఉట్టి పేరుకు మాత్రమే నలుగురితో తిరుగుతున్నావు, నలుగురితో దేవుని భక్తి అంటున్నావు, కానీ కులంతో రాగానే కొర్నెల్లాగా మారిపోతున్నావు. అటువంటి స్థితి నీలో కనబడితే ఈరోజు తొలగించుకో. మన ఆత్మీయతలో జీవం కలిగి దేవుని కొరకు అనునిత్యము దేవుడు అనుకున్న ఆలోచనలు రీచ్ అయ్యే విధంగా మనం ఉండుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి లోక సంబంధులతో
లేదంటే శరీర సంబంధంగా జీవించే ఆ జీవితాన్ని తొలగించుకొని, మరి దేవుడు ఎంతో స్పష్టంగా సార్దీస్ గురించి చెప్తున్నాడు. ఆ సార్దీస్ అనే పట్టణం ఇప్పుడు 7 సంఘాలు, 7 స్థలాలు, 7 పట్టణాలు. అవి గొప్ప గొప్ప స్థితి, ఏదో మామూలు సంఘాలు కావు, గొప్ప గొప్ప అభిషేక్తుల చేత కట్టబడిన సంఘాలు అవి. అంతటి సంఘాలు కూడా పేరుకు మాత్రం జీవించే వారు కొద్దిమంది ఉన్నారని, ఒకరిని చూస్తే ఒకరు నేర్చుకుంటున్నారని, ఒకరు తప్పుడు త్రోవ వెళ్తే ఇంకొకరు కూడా తప్పుడు త్రోవలు వెళ్తున్నారు, ఒకరు దేవుని విడిచిపెట్టి వెళ్తే ఇంకొకరు కూడా దేవుని విడిచిపెట్టి వెళ్తున్నారు, ఒకరు ప్రార్థన చేయలేకపోతే ఇంకొకరు కూడా ప్రార్థన విడిచిపెట్టి ఏమైతుందిలే ఏం కాదులే అన్న పరిస్థితి కనబడతా ఉంది. అలాంటి జీవితాన్ని జీవించకండి. ప్రతి మాట మనకు ఒక సూచన తెలియజేస్తా ఉంది. ఈ పూట ఒకవేళ ఆత్మీయతలో నీవు పై రూపానికి భక్తిగా కనబడుతున్నాయో, మన ఆ శుక్రవారం విన్నట్టుగా పై భక్తి దేవుని మెప్పించదు. పై స్థితి, పై మెరుగులు, పై ఆలోచనలు దేవుణ్ణి మెప్పించలేవు, దేవుని గణపరచలేవు, దేవుణ్ణి సంతోషపెట్టలేవు. ఈ పూట మనం ఎక్కడున్నా దేవుని కొరకు మన సాక్ష్యాన్ని, సమర్పణను, మన నడవడికను, మన ఆలోచనలు అన్నీ దేవుని సంతోషపెట్టే విధంగా ఆత్మీయతలో నిలబడదుముగాక. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. ఈరోజు ఒక మృతమైన స్థితి నుంచి విడిపించబడాలి. మనం ఆ సంఘం చేసినట్టుగా మనం చేయకూడదు. మనం ఒక జీవం కలిగి దేవుని కొరకు నడిపించబడాలి. రెండోదిగా ఇంకేం చెప్తున్నాడు? ఆ సంఘంలో ఉన్న క్రియలు చూడండి, 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. బలపరచుము. హల్లెలూయా. చేతులపై యుద్ధం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘంతో చెప్తున్నాడు, ఇదిగో నీ క్రియలు. మొట్టమొదటిగా ఏం చెప్పాడు? నువ్వు పేరుకు మాత్రం బ్రతుకుతున్నావు, నీ ఆత్మీయత ఎప్పుడో చచ్చిపోయింది. నీ ప్రార్థన ఆత్మ, పరిశుద్ధాత్మ ఎప్పుడో తొలగిపోయింది. పేరుకు మాత్రమే సౌలులాగా భక్తి, సౌలులాగా దేవుని నమ్ముకున్నాం అంటే నమ్ముకున్నాం, మళ్ళీ అన్ని అటిటే 2 రకాల భక్తి. రెండోదిగా ఏం చెప్తున్నాడు? నీ క్రియలు సంపూర్ణంగా లేవు, నీ క్రియలు సంపూర్ణమైనవిగా లేవు, నీ క్రియలు సంపూర్ణంగా లేవు. మిగిలిన వాటి కొన్ని కనబడట్లేదు. జాగరూకుడివై అంటే, జాగరూకుడివైన పదానికి అర్థం ఏం చెప్పాను? గత కొన్ని దినాల కిందట మనం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్తున్నప్పుడు 10 చోట్ల ఆగారు. ఈ 7 కంటిన్యూస్ గా విన్నాం. మనం 7 కంటిన్యూస్ గా విన్నాం. 9వ జీరాపాస్ చెప్పారు మన మీటింగ్ లో, 10వ తరగతి ముగించాను. దాంట్లో జాగరూకుడమైన పదం గురించి విన్నాం. అంటే అతి జాగ్రత్త కలిగి, ఇంగ్లీష్ లో బీ వాచ్ఫుల్ అని ఉంది. జాగ్రత్త కలిగి మిగిలిన వాటిని బలపరచు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏ క్రియలు బలపరచు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇప్పుడు మనం బైబిల్లో రూతు గురించి చూస్తే బోయాజు ఒక మంచి మాట అంటాడు. చదవండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం నుండి. రూతు గ్రంథం 2, నీ మునుపటి సత్ప్రవర్తన అంట చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడేదివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. బోయాజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, పై వచనం నుండి నీ మునుపటి సత్ప్రవర్తన అంటుంది. 8వ వచనం, మాట ఉంటుంది చూడండి.
10వ వచనం అనుకుంటా. నీ మునుపటి సత్ప్రవర్తన అన్న పదం ఉంటుంది చూడండి. ఎన్నో వచనం అది? 10వ వచనం. నా కుమారి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే చాలు. హల్లెలూయా, శబ్దం గట్టి హల్లెలూయా. అంటే మునుపటి క్రియలు. రూతుతో బోయాజ్ అంటున్నాడు, నీ మునుపటి క్రియలు నన్ను చాలా సంతోషపెట్టాయి. ఆ మొదటి క్రియలు నేను విన్నాను, నీవు చేసిన సమర్పణ, నీవెలాగ నడిచావు, నీ సాక్ష్యం విన్నాను. ఆ క్రియలు బాగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. నీవు చావకుండా, చూడండి, చావకుండా మిగతా వాటిని బలపరచుమంటే నీలో కొన్ని మంచి క్రియలు ఉండేవి. నీలో కొన్ని మంచి క్రియలు ఉండేవి. ఒకప్పుడు ప్రార్థన చేస్తుంది కానీ వాక్యం చదివే వ్యక్తివి, ఉదయకాలం లేగానే భక్తి కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టి మోకాలు ఉండకుండా ఆ దినాన్ని ప్రారంభించే వ్యక్తివి కావు నీవు ఒకప్పుడు. అయితే ఆ ఒక మునుపటి క్రియల్లో కొన్ని పాడైపోయినాయి, కొన్ని తొలగించుకున్నావు. ఉదయకాలం లేవలేక, ప్రార్థనలో ఉండలేక, దేవుని సన్నిధిలో గడపలేక, మోకాల అనుభవం లేక రోజును ప్రారంభించిన కొన్ని పాడైపోయినాయి. అయితే కొన్ని క్రియలు ఇంకా మిగిలి ఉన్నాయి. 1-2 క్రియలు ఏదో పై భక్తి చేసినా అప్పుడప్పుడన్నా దేవుని భయం నీలో అలాగ మిగిలిపోయింది. వాటిని బలపరచుము అంటాడు. కింద ఫుట్ నోట్లో ఆ మాట ఉంది, ఏముంది? బలపరచుము అనే మాటకు స్థిరపరచుము. నీ మొదటి క్రియలు స్థిరపరచుకో. నీలో ఉన్న ఆ సత్ప్రవర్తన స్థిరపరచుకో. స్థిరత్వం లేకుండా జీవించకు. సార్దిస్సులో ఉన్న ఆ ప్రజలు నడిచినట్టుగా నడవకు. ఒకప్పటి క్రియలు ఎంతో దేవుని మెప్పించాయి. ఒకప్పటి నీ నడవడిక దేవుని సంతోషపెట్టింది. కానీ ఆ క్రియల్లో నువ్వు కొన్ని తొలగించుకున్నావు, కొన్ని పోగొట్టుకున్నావు. ఒకప్పటిలాగా ఆసక్తి లేదు, కొన్ని పోగొట్టుకున్నావు. ఇంకా 1-2 క్రియలు దేవుని భయం చేత మిగిలి ఉన్నాయి. వాటిని స్థిరపరచుకో, వాటిని స్థిరపరచుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్ది సంఘం మనకు సూచిస్తా ఉంది, ఏవే క్రియలు దేవుని మెప్పిస్తున్నాయో వాటిని తొలగించుకోకుండా స్థిరపరచుకో, అనునిత్యం బలపరచుకో. ఆ క్రియలు దేవుని మెప్పించే క్రియలవి, దేవుడు ఎన్నుకున్న క్రియలు, దేవుడు కావాలనుకుంటున్నవి, నీ జీవితంలో కోరుకుంటున్నవి. అవి అలాగే నిలిపెట్టుకో, అవి అలాగే స్థిరపరచుకో. ఆ క్రియలను తొలగించుకోకు, ఆ భక్తి జీవితాన్ని పోగొట్టుకోకు, ఆ భక్తి మాటలు పోగొట్టుకోకు. ఇప్పటికే చాలా వరకు నువ్వు నష్టపోయావు. చాలా వరకు 70% పాడైపోయిన స్థితిలో వచ్చేసావు. నీ భక్తిని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారం బట్టి, అక్కడ వాళ్ళు నడిచే తీరును బట్టి నీవు నడిచే విధానం మారిపోయింది. ఒకప్పుడు మేము క్రైస్తవులు అండి, మేము దేంట్లో మేము ఒక ప్రత్యేకత కలిగి ఉండే వ్యక్తి ఉండాల్సిన అన్న మాటలు ఈ పూట ఏం కాదులే, ఎవరేమంటారు, నేను కూడా వస్తాను అన్న స్థితికి వచ్చేసి. అంటే దేవుని భయం రాను రాను తగ్గిపోయింది. దేవుని ఎదురులా చూపెట్టే ఆసక్తి తగ్గిపోయింది. దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. అయితే ఏవేవి మంచి క్రియలు దాగి ఉన్నావు వాటిని మాత్రం పోగొట్టుకోకు. సార్ది సంఘంతో అంటున్నాడు, ఇకనైనా పోగొట్టుకోకు, వాటిని స్థిరపరచుకో. ప్రార్థనతో స్థిరపరచుకో, విశ్వాసంతో స్థిరపరచుకో ఆ క్రియలను. రూతు ప్రవర్తన బోయాజును సంతోషపెట్టింది. ఏంటంటే ఆ ఒక్క పొలములో తను పరిగెరికినప్పుడు చూడలేదు బోయాజు. రూతు గురించి సాక్ష్యం వింటే ప్రారంభం నుంచి ఆమె వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తమ యవ్వన జీవితాన్ని కాపాడుకుంది. యవ్వన జీవితాన్ని కాపాడుకుంది. ఏ యవనస్తుల వైపు ఆమె ఆలోచన లేదు. ఆమె నడవడిక చాలా సరిగ్గా ఉంది అని బోయాజుకు విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాడంట. అసలే పాడైపోయిన స్థితిగతుల మధ్య ఉన్న పట్టణంలో ఈమె మాత్రం ప్రత్యేకంగా జీవించింది. హల్లెలూయా, శబ్దం గట్టి హల్లెలూయా, హల్లెలూయా.
ఆ ప్రత్యేకత మనలో కనబడాలి, మన కుటుంబంలో కనబడాలి, మన పిల్లల జీవితంలో కనబడాలి. ఆ ప్రత్యేకమైన స్థితి లోకానికి మనకు వ్యత్యాసం ఉండాలి. లోకంలో వారు నడిచినట్టుగా, లోకం వారు తిరిగినట్టుగా మనం తిరగకూడదు, మనం నడవకూడదు. అటువంటి ప్రత్యేకమైన స్థితిని కాపాడుకొని మన క్రియలను కాపాడుకొందుముగాక. ఆమె చెప్పండి గట్టిగా. మూడోదిగా ఇంకేం చెప్పాడు ఆ మాట చూడండి, ప్రకటన గ్రంథం. ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చాలు, హల్లెలూయా. మూడోదిగా మొట్టమొదటికి ఏం చెప్పాడు చెప్పండి. నీవు జీవించున్న పేరుకు మాత్రమే బ్రతుకుతున్నావు, నీలో మృతమైన ఆత్మీయత ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పాడు. రెండవదిగా ఏం చెప్పాడు చెప్పండి. చావనే ఉన్న నీలో ఉన్న ఆ మంచి క్రియలు ఇకనైనా స్థిరపరచుకో, ఉంటున్న ఆ కొన్ని క్రియలైనా స్థిరపరచుకో. ఇప్పటికే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, భక్తి ఎప్పుడో చెదిరిపోయింది. ఈ ఉన్న కాస్తంత క్రియలు బలపరుచుకో, స్థిరపరచుకో అని చెప్తున్నాడు. మూడోదిగా మీలో కూడా కొద్ది మంది 99% లోకాన్ని వెంబడించి, ఉపదేశాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి లోకాన్ని వెంబడించేవారు ఉన్నారు. అయితే దాంట్లో 0.01% కొద్ది మంది వారు అపవిత్రపరచబడని వారు, అపవిత్రతను పొందుకొని వారు. అక్కడ క్లియర్గా రాయబడింది, అపవిత్రపరచబడని కొందరు. ఏ అపవిత్రత వీరిని అంటలేదు. అందరూ అపవిత్రతలో నడిచినా వీరు మాత్రం పవిత్రత కలిగి జీవించారు, పరిశుద్ధత కలిగి జీవించారు. ఇటువంటి పవిత్రమైన జీవితాన్ని కలిగి నడిచిన వీరిని తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా జయించువారు, ఈ యొక్క పవిత్రతను కలిగి అపవిత్రతను జయించువారు, పరిశుద్ధత కలిగి లోకాన్ని జయించేవారు, ఆచారాలను జయించేవారు, లోక సాంప్రదాయాల నుంచి జయించేవారు, దేవుని కొరకు జయ జీవితాన్ని కలిగిన వారు నాతో కూడా నడుస్తారు, నాతో కూడా ఉంటారు. వారి పేరు జీవ గ్రంథంలో నుండి తొలగిపోకుండా నేను నిలబడతాను. వారు తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరిస్తారన్న. ఎవరు ధరించుకుంటారు? అందరూ కాదు. ఏముంది అక్కడ? ఎవరు ధరించుకుంటారు? అపవిత్రపరచబడని, పరిశుద్ధతను కాపాడుకున్న వారు మాత్రమే, మాటలను కాపాడుకున్న వారు మాత్రమే, క్రియలను కాపాడుకున్న వారు మాత్రమే, భక్తిని కాపాడుకున్న వారు మాత్రమే జయించబడిన స్థితిలో ఉంటారు. వారు మాత్రమే తెల్లని వస్త్రాలు ధరింపజేస్తాను, వారు నాతో కూడా సంచరిస్తారు. మూడోదిగా తెలియజేస్తున్నాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ సార్దీస్ సంఘం వల్లే మనం అపవిత్రమైన స్థితిలో నడుస్తున్నామేమో, పవిత్రతను కాపాడుకుందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం. తెలుపు విజయానికి సూచన, తెలుపు శాంతికి సూచన, తెలుపు నెమ్మదికి సూచన, తెలుపు సమాధానానికి సూచన. ఆ తెల్లని వస్త్రాలు పరలోకంలో ధరింపజేస్తాడు. ఒకవేళ ఇక్కడ ఆ జీవితాన్ని కలిగి లేకుండా అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి చూడండి ఆ మలిన స్థితిలో నుండి అక్కడికి వెళ్తే అక్కడ చోటు ఉండదు, జీవగ్రంథంలో నీ పేరే ఉండదు. ఈ పూట ఆ మాటలు విని మనల్ని మనం జాగ్రత్త కలిగి శుద్ధి చేసుకుందాం, పవిత్రపరచుకుందాం. జయ జీవితం కలిగిన వారికే ఆ జయ జెండా, ఆ యొక్క జయ జీవితం కలిగిన వారికే ఆ విలువైన తెల్లని వస్త్రాలు. ఈ లోకం ధరించడానికి అందరికీ అవకాశం ఉంది, కానీ అక్కడ లేదు. అక్కడ జయించిన వారికే, ఈ లోకంలో జయ జీవితం కలిగి అడుగు పెట్టిన వారికే జయ జీవితం అన్నిట్లో ఉండాలి.
ఒక్క భక్తిలోనే కాదు, అంటే స్కూల్లో జీవితంగా ఉండాలా, లేదంటే కాలేజీలో మార్కులు కూడా అట్లే ఉండాలా అని కాదు. భక్తి జీవితంలో కానీ, ఆత్మీయతలో కానీ, నడిచే నడవడికలు కానీ, మన క్రియలన్నిట్లో ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండాలి. ఉప్పు చూడండి, ఉప్పు గురించి చెప్పాను కదా, సముద్రం నుంచి వేరైపోయి ప్రత్యేకత కలిగి అది ఎప్పుడు చూడండి ఒక రుచిని ఇస్తా ఉంది. మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. చూడండి, మాధుర్యకరంగా ఉండాలి. మన మాటలు మాధుర్యకరంగా ఉండాలి. మన క్రియలు, మన నడవడిక అన్నీ దేవుణ్ణి మెప్పించే విధంగా ఉండునుగాక. ఇంకా చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. లవోదిక సంఘం గురించి చెప్పి మరి వచ్చే వారం మనం ముగింపులో ఫిలదెల్ఫియా గురించి విందాం. చదువుదాం అందరం బైబిల్ తెరిచి. అదే 14వ వచనం. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు చాలక హల్లెలూయా. ఈ సంఘంలో కూడా ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. మొట్టమొదటిగా ఎలాగ ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు. ఇంతకుముందుకు ఎలాగా 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడని ఎఫెసీయులో ప్రత్యక్షపరుచుకున్నాడు. 7 నక్షత్రము పట్టుకుని ఒక సంపూర్ణతకు సూచనగా ఉన్న సంపూర్ణ ఆత్మ కలిగిన వ్యక్తిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ ఈ యొక్క లవోదికలో నమ్మకమైన సత్య సాక్షియు. ఈ యొక్క లవోదికే సంఘం ఎంతగా పాడైపోయిందంటే దాంట్లో నమ్మకమైన వారు ఎవరు లేరు. వారి మాటలు నమ్మకంగా లేవు, వారి క్రియలు నమ్మకంగా లేవు, వారి భక్తి జీవితం కూడా నమ్మకంగా లేదని, నమ్మకమైన స్థితి లేదని ప్రభు ఎలా ప్రత్యక్షించుకుంటున్నాడంటే నమ్మకమైన సత్య సాక్షి, నమ్మకమైన వ్యక్తిని నేను, నా యందు విశ్వసించు ప్రతి వ్యక్తి మీద ఆ కృప నింపే వ్యక్తిని నేను. చూడండి, ఆ లవోదిక సంఘంలో మనం చూస్తే 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా ఆ సంఘం నులివెచ్చనైన జీవితాన్ని జీవించే సంఘం. తేటగా చెప్తున్నాడు, నువ్వు ఎందుకు ఉంటున్నావు, ఎందుకు మందిరానికి వస్తున్నావు, ఎందుకు మందిరానికి వస్తా ఉన్నావు? ఒకవైపు లోకాన్ని పాటిస్తూ లోకాన్ని కలిగి మందిరంలో సగం భక్తి చేస్తే విడిచిపెట్టు, స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉంటే చల్లగానే నుండు, లేదంటే వెచ్చగానే నుండు. నులివెచ్చని జీవితం జీవించకు, నులివెచ్చని భక్తి చేయకు. ఎందుకంటే ఎవరైతే నులివెచ్చని భక్తి చేస్తున్నారో, సగం భక్తి చేస్తా ఉన్నారో, నమ్మకమైన భక్తి లేకుండా అపనమ్మకమైన భక్తి జీవితాన్ని కలిగి వస్తున్నారో, ఒక దినం రాబోతుంది నేను వారిని ఉమ్మివేస్తాను. ఆ మాట చూడండి అక్కడ కింద. నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చాలక్క, ఉమ్మివేస్తాను. ఎందుకంటే నీవు నమ్మకమైన స్థితిలో లేక అపనమ్మకమైన భక్తి చేస్తూ సగం భక్తిలో ఉన్నావు. ఒకవైపు ప్రార్థన చేస్తున్నావు, ఒకవైపు ఇంకో లోకాలు అనుసరిస్తా ఉన్నావు. నులివెచ్చని జీవితం దేవుడు మెచ్చడు, విడిచిపెట్ట అవసరమైతే అని స్పష్టంగా ఉంటే చల్లగానే నుండు, లేదంటే వెచ్చగా భక్తి కలిగి నిష్ట కలిగి ఒక నమ్మకత్వం కలిగి జీవించు. కానీ నువ్వు ఇంతకాలం జీవిస్తూనే ఉన్నావు. మీలో చాలా మంది ఆ నులివెచ్చని జీవితం కలిగి ఉన్నారని లవోదికే సంఘం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నులివెచ్చని జీవితాన్ని జీవిస్తూ వారి భక్తి జీవితాన్ని సాగిపోతుంది అనుకుంటున్నారు. ఒక దినం రాబోతుంది, నేను వారిని ఉమ్మి వేస్తాను, వారు తృణీకరిస్తాను, వారెవరో నాకు తెలియదని చెప్తాను. మరి ఈ పూట ఒకవేళ మనల్ని మనం పరిశీలించుకుంటే, ఒకవేళ నులివెచ్చని భక్తి మనలో ఉందా? నులివెచ్చనైన భక్తి జీవితాన్ని మనం చేస్తున్నావా? నామకార్థ భక్తి చేస్తున్నావా? నమ్మకమైన దేవుణ్ణి అపనమ్మకమైన మన భక్తితో బాధ పెడుతున్నావా? పరిశీలించుకో. దేవుడు నీ మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నాడు. నీ ద్వారా దేవుడికి ఒక మంచి పేరు లోకంలో వినబడాలి.
నిన్ను బట్టి దేవుని ఘనపరిచే బిడ్డలు రావాలి. దానియేలు గురించి రాజు ఏమంటాడు తెలుసా? దానియేలు గురించి సాక్షాత్తు రాజే అంటున్నాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. దానియేలు సింహభూమిలో వేస్తానన్న కూడా, అయ్యా ఈ ఒక్క పూట మొక్తానులే అయ్యా అనలే. దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. నులివెచ్చని భక్తి చేయలా. వారికి శ్రేష్టమైన ఆహారము వారి దగ్గరకు వచ్చింది. శద్రకు మెస్సికి అబెద్నెగోలకైతే ఏకంగా విలువైన ఆహారం, రాజులు భుజించే ఆహారం. రాజు ఏదైతే ఆ యొక్క పంచపరమాంశాలు అంటారు నుండి ఆ యొక్క ఆహారం వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు ఏమంటారంటే ఇది అపవిత్రమైన భోజనం, మేము ముట్టమంటారు. మీ దగ్గరకు వస్తే అట్లా వద్దంటారా? అయ్యా పార్సల్ కూడా పెట్టి అంటారు, వద్దంటారు ఎవరైనా? అంతటి నిష్ఠ వద్దయ్యా, మాకొద్దు, మేము అపవిత్రపరచుకోలేము. మా దేవుడు మమ్మల్ని పవిత్ర హృదయంతో చూడాలనుకుంటున్నాడు. నమ్మకమైన భక్తి, దేవుడు మా మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. మేము ఒక స్థిరమైన భక్తి జీవితంలో ఉన్నాం. నులివెచ్చని భక్తి చేసేవారు ఏదేం గతి అన్నట్టుగా తింటారు, కానీ మేము అలా చేయమయ్యా. మీరు ఒకసారి పరీక్షించి చూడండి అని చెప్పి భక్తిలో కూడా సవాలు విసురుతూ ఉన్నాడు. మీరు మా కూరగాయలు పెట్టి చూడండి, వారికంటే మేము మెరుగ్గా గలబడితేనే అని చెప్తే వారు ఎంతో భయపడి వారం 10 రోజుల దాకా వాళ్ళకి మాంసం పెట్టాడు. వీళ్ళకేమో శద్రకు మెస్సికి అబెద్నెగోలకేమో ఆకుకూరలు పెట్టారంట. కానీ 10 రోజుల తర్వాత వీళ్ళ ముఖంలో గొప్ప తేజస్సు కనబడతా ఉంది. దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి. పరిస్థితులను బట్టి మార్చుకోకూడదు. ఈ పాస్టర్ కాకపోతే ఆ పాస్టర్ ఉన్నలే, ఈ సంఘం కాకపోతే ఆ సంఘం ఉందిలే, లోకం మీద సంఘాలే లేవా, లోకం మీద సేవకులే లేరా అనుకుంటున్నావో. ఆ భక్తి జీవితాన్ని దేవుడు ఒక దినం ఉమ్మి వేస్తాడు. స్థిరమైన భక్తి కావాలి. దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేవారు కావాలి. యోసేపు లాగా, దానియేలు లాగా, శద్రకు మెస్సికి అబెద్నెగోలాగా పరిస్థితులు మారినా మన జీవితాన్ని కాపాడుకుందువుగాక. ఆమె చెప్పండి గట్టిగా. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను చూడండి. అదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆఖరులో ఒక మాట అంటాడు, 20వ వచనం. అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. హల్లెలూయా. ఆఖరిగా అంటాడు, ఇన్ని తిట్టినా కూడా దేవుని ప్రేమ అంత గొప్ప. చూడండి, ఈ 7 సంఘాల మీద ఒక్కటి నేను అబ్జర్వ్ చేశాను. మీరు కూడా అన్ని ఒకసారి చదివి చూడండి. ఈ 2-3 అధ్యాయాల్లో ప్రతి సంఘాన్ని తిట్టాడు, హెచ్చరించాడు, గద్దించాడు. ఆఖరిలో ఏమంటున్నాడంటే, ఇకనైనా మారు మనసు పొందండి, ఇకనైనా మీ ఆ యొక్క పద్ధతిని మార్చుకోండి. ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందితే, ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి ఉన్నాను, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిలిచి ఉన్నాను, ఇప్పటిదాకా నాకు స్థానం లేకుండా ఉన్నావు, ఇకనైనా నువ్వు తలుపు తీయగలిగితే నేను అతనితో నిన్ను, నాతో అతను ఇద్దరం కలిసి ఆ పరలోక విందు, కోల్పోయిన విందు. ఈ భోజనం గురించి మనం ఎక్కడ వింటాం? తప్పిపోయిన కుమారుని జీవితంలో చూస్తే, ఆ కుమారుడు తప్పిపోయి కుటుంబాన్ని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? తాను పోగొట్టుకున్న స్థానం, తాను పోగొట్టుకున్న అధికారం, తాను పోగొట్టుకున్న నడిపింపు, తాను పోగొట్టుకున్న ఆ విందు, ఆ కుమారుడు తిరిగి రాగానే తండ్రి తిరిగి దయచేశాడు. ఉంగరం అధికారానికి గుర్తుగా ఉంది కదా, పోగొట్టుకున్న అధికారాన్ని ఇచ్చాడు, పోగొట్టుకున్న రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. పాడైపోయిన నడిపింపుకు సూచనగా కొత్త నడిపింపు, ఒక మంచి కోల్పోయిన నడిపింపు, ఆ నడవడిక, తండ్రి ఆలోచనలు పాదాలుగా ఆ పాదపు చెప్పులు ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ కుమారు రాగానే విందు చేశాడు. లోకంలో తిరిగి పాడైపోయాడు కదా, ఈ యొక్క విందును మరలా ఆ యొక్క నిలబడడానికి ఆ వ్యక్తికి స్థానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్నాను మనం. ఇక్కడైనా ఆఖరిలో ఆయన ప్రేమను ప్రకటిస్తా ఉన్నాడు. నువ్వు ఎంత దూరం అయిపోయినా దేవుడు మరలా నిన్ను దగ్గర తెచ్చుకోవాలి. భక్తిలో నమ్మకాన్ని కోల్పోయినా, దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నా, ఇంకా దేవుడు నీ మీద నమ్మకాన్ని కలిగి నేను చేర్చుకోవాలని ఆశపడతావు. ఇకనైనా మారు మనసు పొంది, తిరిగి మారు మనసు పొంది, తిరిగి పాప క్షమాపణ పొంది, తిరిగి పూట పశ్చాత్తపడి దేవుడు
కోరుకున్న జీవితాన్ని జీవిస్తానని ఒక తీర్మానం తీసుకో. దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గర నిల్చొని ఉన్నాడు. నీ యొక్క ఆత్మీయత అనే తలుపు దగ్గర నిల్చొని ఉండాలి. ఈ వాక్యం ద్వారా నేను తడతా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను సరి చేసుకోమంటున్నాడు. ఈ వాక్యం ద్వారా ఇకనైనా దేవుడికి స్థానం ఇవ్వని అంటున్నాడు. నీవు తెరవగలిగితే, తలుపు తీయగలిగితే, చోటు ఇవ్వగలిగితే, నీ హృదయంలో పనికిరాని స్థానాలకు చోటు ఇచ్చావు. ఇక్కడ దాకా పనికిరాని వాటికి చోటు ఇచ్చావు. లోకంలో గతించిపోయే వాటికి చోటు ఇచ్చావు. లోక ప్రేమలకు చోటు ఇచ్చావు. అవన్నీ తుడిచివేసుకో. దేవునికి చోటు ఇస్తానని తీర్మానం తీసుకో. దేవునితో పాటు ఆ పరలోక విందులో మరలా కోల్పోయిన నీ పేర్లు మరలా లిఖించబడుతుంది. మరలా ఆ స్థానం నీకు దేవుడు మరలా ఇస్తాడు. లవోదికే సంఘం వలె సంఘానికి చివరిగా ఇస్తా ఉన్నాడు. ఆ మాట నీకు కూడా ఇస్తా ఉన్నాడు. ప్రభు తడుతా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. కనుక మనల్ని మనం సరి చేసుకుందాం. ఈ రెండు సంఘాలను ప్రభు హెచ్చరించాడు. ప్రభు వాళ్ళలో ఉన్న ఆ యొక్క తప్పిదములు ఎత్తి చూపెట్టాడు. ఒక దినం రాబోతుంది, ఆ తీర్పు దినం నిలబడ్డప్పుడు నీలో ఉన్న తప్పులు ఎత్తి పట్టకుండా సరి చేసుకునే అవకాశం, నీలో ఉన్న దోషములు ఎత్తి పట్టకుండా లోకంలో ఎట్లా బ్రతికేవు నీవు అని దేవుడు తిట్టే ఆ తిట్టే సమయం తెప్పించుకోకండి. ఇప్పుడే మారు మనసు పొందాం. ఇప్పుడే మన భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. దేవుడు సార్దీస్ సంఘంతో మాట్లాడినట్టుగా పేరుకు మాత్రమే భక్తి చేసేవారు విడిచిపెడదాం. ఒక నమ్మకమైన భక్తి చేద్దాం. దేవుడు మందిరానికి వచ్చి కూడా అపవిత్రతను కలిగిన స్థితి ఉంటే విడిచిపెట్టి జయ జీవితాన్ని కలిగి జీవిద్దాం. ఇప్పుడు అన్నిట్లో విజయాన్ని కలిగి మనం ముందడిగేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అందరం మోకరించి ఒక పశ్చాత్తాపపడదాం. దేవా, ఆఖరిలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇకనైనా మారు మనసు పొందు, ఇకనైనా మారు మనసు పొందు, ఇకనైనా నీ భక్తి జీవితాన్ని సరి చేసుకో, ఇకనైనా భక్తి జీవితాన్ని సరి చేసుకో. అందరూ మోకరించి ప్రతి ఒక్కరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు త్వరగా రాబోతున్నాడు. అందుకే ఈ మాటలు నీకు వినిపింపజేస్తా ఉన్నాడు. ఇకనైనా నువ్వు మారుతావు కానీ, ఇకనైనా దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటావని. లవోదికే సంఘం అయితే అపనమ్మకమైన స్థితిలో ఉంది, అపనమ్మకమైన సంఘంగా ఉంది. దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయిన సంఘంగా ఉంది. ఆఖరిలో మరలా ఇస్తా ఉన్నాడు. ఆఖరిలో మరలా అవకాశం ఇస్తా ఉన్నాడు. మరలా 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 అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. దేవునికి మనం అంటే ఎంతో ప్రేమ. ఆయన ప్రేమకు నిదర్శనం ఈ అవకాశం. ఒకవేళ ఆ సంఘాలకు దొరికిందో లేదో కానీ ఈరోజు మన సంఘానికి దొరుకుతా ఉంది. అదే అవకాశం. మారు మనసు పొంది భక్తి జీవితాన్ని కాపాడుకొని జయ జీవితాన్ని జీవించి అపవిత్రపరచుకోకుండా పవిత్రమైన హృదయం కలిగి పవిత్రతను కాపాడుకుంటూ ఆ యొక్క దేవునికి నమ్మకమైన వారిగా జీవించే అవకాశం. అందరూ మోకరిద్దాం. రెండు చేతుల ఆకాశం పెట్టి ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీదకి రండి. రెండు చేతుల ఆకాశం పెట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దాం.